అలాగే పాహి బాలమిమం మహేశం భక్తజన సంయుక్తమంబే అని ఆ భక్తి యొక్క రసాన్ని మనం చూసాము ఎంత ముఖ్యమైనదో. ఇక్కడ గురువుగారు చెప్తున్నారన్నమాట. ఏమిటంటే పాహి బాలం ఇమం మహేశం అని మా గురువుగారు, వారి పేరు మహేశ్వర శర్మ గారు, వారి స్తోత్రాల్లో ఆ సిగ్నేచర్ అంటాం కదా, అలాగా మనకు కనపడుతూ ఉంటుంది వారి యొక్క నామము. అది ఒక ఉద్దేశము. ఇంకా గొప్పది చూస్తే వారు వేదం చదువుకున్నారు, వేదాంతం పూర్ణంగా వచ్చు వారికి. శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదము కటాక్షము అనుగ్రహం ఉన్నవారు, శ్రీ విద్య పూర్ణ దీక్ష ఉపాసకులు వారు, ఇంతటి గొప్ప కవితా వైభవం ఉన్నవారు, ఎంతో ఆప్యాయము కరుణ ఉన్న మాకు మా గురువుగారు అమ్మవారి స్వరూపమే. అంతటి గురువుగారు వారు ఎలా అంటున్నారంటే పాహి బాలమిమం మహేశం, నేను చిన్నవాణ్ణి తల్లి. ఏమిటి బాలం అక్కడ అంటే నేను నీ బిడ్డను తల్లి, అది అక్కడ ఉద్దేశం. అది వారు చెప్తున్నారు. ఇవన్నీ లౌకికానికి, కానీ జగన్మాత నీకు నేను బిడ్డని, నువ్వు ఆ దృష్టితోనే చూన్నాను. నేను నీ బిడ్డను తల్లి, భక్తులతో కూడి ఉన్నాను, నేను భక్తులలో ఒకడను, నేను అందరిలాగే నన్ను కూడా నీవు అనుగ్రహించవలసినది అని పాహిబాలమిమం మహేశం భక్తజన సంయుక్తమంబే అని చెప్పి, ఓ జగన్మాత అమ్మ అని చెప్పి మళ్ళీ అమ్మవారిని సంబోధించి చక్కగా ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని జగన్మాతకు వారు సమర్పించుకున్నారు అని చెప్పుకుంటూ, ఈ స్తోత్రాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేసుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని తత్వాన్ని తెలుసుకుంటూ జగన్మాత యొక్క కటాక్షము అందరి యందు ఉండాలి అని నేను కూడా ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని స్తోత్ర వ్యాఖ్యానాన్ని మా గురువు గారి యొక్క చరణములకు సమర్పించుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.